దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది అసలు సౌండే రావట్లేదు. ఒక్కసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తుతించాలి, తప్పేం కాదు. కొంతమంది ఏంది హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుని 1-2 సార్లు స్తుతిస్తే తప్పే ఉంది. ప్రసంగాల మధ్యలో అల్లరల్లరిగా అంటే తప్పు, కానీ మనం ప్రారంభంలో దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో యూదా దేశాన్ని ఉజ్జియా పరిపాలన చేస్తున్న దినాల్లో, ఇశ్రాయేలు దేశాన్ని యెరోబాము అంటే 2వ యెరోబాము పరిపాలన చేస్తున్న దినాల్లో ఆమోసు ప్రవచించాడు. ఈ ఆమోసు ఎవరంటే ఒక పశువుల కాపరి. ఇతడు పశువులను కాచుకుంటూ మేడి పండ్లు, ఆ తేనెను సేకరించి అది అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్న ఒక వ్యక్తి. ఇతడు దేవుని సృష్టిని చూస్తూ ఈ సృష్టి చేసిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న అందాలను వాటన్నిటినీ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి ఆమోసు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇతడు ఎవరంటే యూదా మన్యములోని తెకోవా అనే ఒక గ్రామానికి చెందినవాడు, ఒక పల్లెటూరు వాడు. ఆమోసు అంటే అర్థం ఏమిటంటే భారము. ఆమోసు ప్రజలు ఆ దినాల్లో, ఆమోసు దినాల్లో ప్రజలు చాలా భయంకరంగా జీవిస్తున్నారు. ఎలా జీవిస్తున్నారంటే పాపములో జీవిస్తున్నారు. విస్తారమైన త్రాగుబోతులు ఉన్నారు, విస్తారమైనటువంటి వ్యభిచారులు ఉన్నారు. అలాంటి భయంకరమైన దినాలలో ఆమోసు మౌనంగా ఉండకుండా దేవుని పని చేస్తున్నాడు. ఆ దినాల్లో మంచి వాళ్ళు మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే పాపాన్ని హెచ్చరించే ఆలోచన కొంతమందికి ఉన్నా ధైర్యం చాలక భయపడుతూ అలాగే ఉన్నారు. ఈ దినాల్లో కూడా చాలామంది ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా హెచ్చరించాలంటే ఏ విధంగా భయపడుతున్నారో ఆ దినాల్లో అంతకన్నా భయపడుతున్నారు. అలాంటి దినాలలో ఆమోసు ఇశ్రాయేలీయుల పాపమును ఖచ్చితముగా ఖండిస్తున్నాడు. పాపాలను ఖండించే విషయంలో ఆమోసు ఏమాత్రము వెనుతీయలేదు. ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భయంకరమైన తాగుబోతులు ఉన్నారని ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదివితే, అక్కడ షామ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా, ఆ దరిద్రులను బాధ పెట్టుచు వారులారా, అమ్మా పానము తెచ్చి, అంటే పానం ఎవరు? బాషాను ఆవులు. బాషాను ఆవులు, ఆవులంటే ఆడవి, స్త్రీలు కూడా. ఆ రోజు పురుషులే కాదు, స్త్రీలు కూడా తాగుతున్నారు. అది ఆ రోజు కాలంలో కూడా సాగింది. వారు ఇష్టానుసారంగా తాగుతున్నారు. ఆ తర్వాత వారు ఎండాకాలానికి పనికొచ్చే గృహాలను, చలికాలానికి పనికొచ్చే గృహాలను, వర్షాకాలానికి అనుకూలంగా ఉండే గృహాలను, వారి భోగముల నిమిత్తము తమ ఇండ్లను కట్టుకున్నారు. అయితే దేవుని మందిరాన్ని మాత్రము మరిచిపోయారు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం మీరు చూస్తే 15వ వచనంలో ఏమి రాసిందంటే, చలికాలపు నగరును, వేషపు కాలపు నగరును నేను పడగొట్టెదను,
దంతపు నగరులను లయమగును, బహునగరులు పాడగును, ఇదే యెహోవాకు. అంటే వాళ్ళు అలాంటి నగరులే కట్టుకొని ఉన్నారు, కానీ దేవుని మందిరము మర్చిపోయారు. చూడండి, దేవుని సన్నిధి మర్చిపోయారు. బలులైతే అర్పిస్తున్నారు కానీ హృదయాన్ని మాత్రం అర్పించలేదు. దేవునికి హృదయము దూరముగా ఉన్నది వాళ్ళ హృదయాలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, వారు పేదలను బాధిస్తున్నారు, దొంగ కొలతలు కొలిసి వ్యాపారం చేస్తున్నారు. అసలు ఇంకా నీచమైన ఒక కార్యం చేస్తున్నారండి. ఎంత భయంకరమైన నీచమైన కార్యం అంటే అది, మీరు ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే అక్కడ ఏముందంటే చాలా భయంకరం. దరిద్ర నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒక్కదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుచున్నారు. ఎంత భయంకరమైన పాపమో చూడండి. ఆమోసు దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఆ జనులు ఎలా ఉన్నారు అంటే చాలా భయంకరంగా ఉన్నారు. కానీ ఆ భయంకరంలో ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఒక తండ్రి కొడుకు ఒక్క స్త్రీతోనే వ్యభిచరిస్తున్నారట. ఎంత ఘోరం ఒకసారి ఆలోచించండి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఆమోసుని దేవుడు పిలిచాడు. పిలిచిన ఆమోసు దేవుని పని చేయటానికి ఇష్టపడ్డాడు. ఈయనకి నశించుచున్న ఆ ప్రజల ఎడల భారం ఉంది. దేవుని పని చేయాలనే ఆసక్తి ఉన్నది. ఎందుకంటే మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, రోమాపత్రిక 15వ అధ్యాయం. రోమాపత్రిక 15వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే అక్కడ ఏముందో చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయం. అమ్మా కాగా చూడండి ఏమంటున్నాడు, బలవంతులమైన మనము, చూడండి, మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ ఏమని చేశాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకు మనమే సంతోషపరచబడటం కాదు. మనం బలవంతులం అయి ఉండొచ్చు, ఆస్తులు సంపాదించుకొని ఉండొచ్చు, మనము సమృద్ధిగా జీవిస్తూ ఉండవచ్చును. కానీ అయితే నీ అంతటికి నీవే సంతోషపరచుకొనిక ఏమన్నాడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని నందు అతనిని, అంటే పొరుగువానిని సంతోషపరచాలి, పొరుగువానికి సహాయం చేయాలి. మనం రక్షించబడ్డాం, తన పొరుగువాన్ని రక్షించాలి. క్రీస్తు మనందరి కొరకు తన్ను తాను ఏ విధంగా అప్పగించుకున్నాడో, మనందరి నిందలు ఆయన మీద పడ్డాయో, అదే విధంగా మనం కూడా ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం పరుల కోసం పనిచేయాల్సిన వారమై ఉన్నాము అని వాక్యం తెలియజేస్తుంది. లోకము సాతాను శోధనలో ఉంది. ఈ లోకమంతా మీరు అనుకున్నట్టుగా ప్రశాంతంగా లేదు. ఈ లోకమంతా సాతాను ఆధీనములో ఉంది. ఆ ఆధీనములో ఉన్న వారిని ఎడల భారము కలిగి రక్షించాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాశాడు ఒక పత్రిక.
అందుట్లో 6వ అధ్యాయము మీరు 1-2 వచనాలు చూస్తే ఒకడు చూడండి, నేను చదువుతాను. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అడ్డివానిని మంచి దారికి తీసుకొని రావలెను. తర్వాత ఏముంది? ఒక్కని భారములు నొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను. నెరవేర్చుడి. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎంత చక్కగా చెప్తున్నాడు. క్రీస్తు నియమము అంటే క్రీస్తు చట్టము, క్రీస్తు ధర్మశాస్త్రము. పిల్లలు కదలకుండా కూర్చోవాలి. చక్కగా ఆరాధించారు పిల్లలు. వాక్యమయ్యేంత వరకు పిల్లలు జాగ్రత్తగా కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నియమము, జాగ్రత్తగా వినండి. క్రీస్తు నియమము అంటే క్రీస్తు చట్టము. క్రొత్త నిబంధన క్రీస్తు చట్టం, పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రము క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రము లేక క్రీస్తు నియమము. క్రీస్తు నియమం అంటే చూడండి, శోధనలో ఉన్న వారిని మనం వెళ్ళి ఆ శోధన నుంచి వారికున్న తప్పిదాలలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చి వారిని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అది దేవుని చట్టం. చట్టాన్ని మీరకూడదు, మనం రక్షించాలి. ఆ భారము ఇప్పుడు ఇక్కడ తెకోవా నివాసి అయినటువంటి ఆమోసులో ఉంది. అయ్యో, ఇశ్రాయేలు చెడుతనము, నశించిపోతున్నారు, వారు నరకానికి వెళుతున్నారు, వారిని ఎలాగైనా సరే పరలోకములోనికి దేవుని మార్గంలోనికి తీసుకురావాలని తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకటి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం ఏముంది అక్కడ? మరియు పని చేయకుండుటకు నేను బర్నబాయు మాత్రం అధికారం లేని వారమా? చూడండి, మేమిద్దరం పని చేయకుండా ఉండలేము. దేవుడు మాకు అధికారం ఇచ్చాడు, మేము పని చేస్తాం. 16వ వచనం చూడమ్మా. నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. చూడండి, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినట్లుగా సువార్తను ప్రకటించవలసిన, చెప్పండి అందరూ, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏంటంట? ఇప్పుడు సువార్తను ప్రకటించవలసిన భారము ఎవరి మీద ఉందని చెప్పారు? ఎవరి మీద ఉంది? పాస్టర్ గారి మీద. ఎవరి మీద? పాస్టర్ గారు సువార్త చెప్పాల్సింది పాస్టర్ గారు చెప్పాల్సిందే. మరి నువ్వు సువార్త చెప్పవలసిన భారము నీ మీద ఉందా లేదా? బాయ్, మగవాళ్ళేమో డ్యూటీ చేసుకోవటం, మీరేమో వంట వండుకోవటం. ఈ భారమేనా ఉంది? పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళకి ఏం వండాలో ఏం చేయాలో త్వరగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. లంచ్ టయానికి మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు, ఆయనకు వంట తయారు చేసి పంపాలి, మంచిదే. వాళ్ళేమో డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీకి ఎంత ఆసక్తికి వెళ్తారు. డ్యూటీ నుంచి రాగానే నేను అలసిపోయాను, ఇంకేముందిలే అని.
డ్యూటీ నుంచి రాగానే సంచి తగిలించుకొని వెళ్ళి నలుగురికి 4 మాటలు సువార్త చెప్పొద్దా? మీరు కూడా మధ్యాహ్నం పూట ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళకి 4 మాటలు సువార్త చెప్పి వాళ్ళ ప్రభులోనికి నడిపించొద్దా? మీరు ఆ పని చేస్తే ఈ సంఘం, ఈ బిల్డింగ్ సరిపోద్దా? ఖాళీ ఉంటుందా? అయితే నీ బాధ్యతను మర్చిపోతున్నావు. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ఖాళీగా పడుకుంటావు కానీ, ఖాళీగా టీవీ చూస్తూ ఉంటావు కానీ, ఎప్పుడెప్పుడు పని పూర్తి చేసుకొని టీవీ చూడాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది. ఇక్కడ టీవీకి అంకితమైపోతారు. అంకితమైపోరా? ఇక్కడ జరుగుతుంది 7:30 నుంచి 8:30 వరకు ప్రతి రాత్రి ప్రార్థన జరుగుతుంది. మరి దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన ఉందా? ఆ భారం ఉందా? దయచేసి గమనించండి. సువార్త చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. పశువుల కాపురైనటువంటి ఆమోసు పాపములో నశించిపోతున్నారు. భయంకరమైన త్రాగుడు, భయంకరమైన వ్యభిచారం, ఆడ మగ కూర్చొని త్రాగుతూ ఉన్నారు. వారు విగ్రహారాధికులుగా ఉన్నారు. దేవుని మందిరాన్ని మర్చిపోయారు. వారు మంచి ఇళ్ళు కట్టుకున్నారు, మంచి మంచి గృహాలు కట్టుకున్నారు, కానీ దేవుని మందిరాన్ని బాగు చేసుకోవటం తెలియలేదు. చాలామంది మనం జ్ఞాపకం చేసుకుంటే నాటి క్రైస్తవులు వారి ఇంటికి కావలసిన చలవరాతి సంబంధమైన ఆ రాళ్ళు వాటన్నిటినీ సమకూర్చుకుంటారు, కానీ మందిరములో ఏమి తక్కువగా ఉంది, దాన్ని నేను ఏ విధంగా పూర్తి చేయాలనే ఆలోచన విశ్వాసులకు రావట్లేదు. సంఘము ఎడల భారం లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించాలి. అసలు ఒక విశ్వాసి బాధ్యత ఏమిటి చెప్పండి? మొట్టమొదటి బాధ్యత, ఇప్పుడు నీవు ఒక పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్ళావా? చేరుస్తావు. చేర్చేటప్పుడు ఆ ప్రిన్సిపల్ కొన్ని కండిషన్స్ చెప్తాడు. మీ వాడికి వైట్ షర్టు, బ్లూ నిక్కరే ఉండాలి, మీ వాడికి టై కట్టాలి, మీ వాడికి బెల్ట్ పెట్టాలి, పుస్తకాలన్నీ ఉండాలి, టయానికి రావాలి. ఎవరు? ప్రిన్సిపాల్ చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఎక్కడ ఒక స్కూల్లో జాయిన్ అవ్వటానికి రూల్స్ అని, స్కూల్లో జాయిన్ అవ్వటానికే ఇన్ని రూల్స్ ఉన్నాయే. ఏమండి, నువ్వు ఎక్కడైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు వెళ్ళాలంటే నీకు 10 గంటలకు డ్యూటీ అయితే 11 గంటలకు వెళ్తావా? ఒకరోజు వెళ్తావు, ఊరుకుంటాడు బాస్. రెండో రోజు వెళ్తాడు, కొంచెం హెచ్చరిస్తాడు, ఏమయ్యా నిన్న అట్టకొచ్చావు, ఈ రోజు అట్టకొచ్చావు ఏమా అంటాడు. మరి 3వ రోజు కూడా అట్లాగెళ్తే ఊరుకుంటాడా? అంటే భౌతికమైన ఆ బాసును చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ అసలైన బాస్, నాయకుడు, తండ్రి, మరి దేవునికి ఎందుకు భయపడవు నువ్వు? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మానక. మనం ఎన్నిసార్లు ఎన్ని ఆదివారాలు మానుతున్నాం. ఏమా ఎందుకు రాలేదంటే బొంట్లో బాగాలేదండి. ఏమా ఎందుకు రావాలంటే మా వాళ్ళకి పెళ్ళి అయిందండి, పెళ్ళికి వెళ్ళానండి. ఏమా ఎందుకు రాలేదంటే చుట్టాలు వచ్చారండి. అంటే దేవుని కన్నా నీకు పెళ్లి ముఖ్యం, దేవుని కన్నా చుట్టాలు ముఖ్యం, దేవుని కన్నా ఒంట్లో బాగాలేదని డ్యూటీ మానేస్తావా? చూడండి, పెళ్ళికి వెళ్ళాలంటే ఎవరైనా పిలవాలా? ఒక కార్డు మన ముఖాన్ని ఇసిరేస్తారు వాళ్ళు వచ్చి. ఎవరు లేకపోతే ఆ మెట్ల మీద పడేస్తారో, ఆ తలుపు అవి ఉంటాయి కదా, ఏది గడులు, ఆ గడుల్లో పెట్టి వెళ్ళిపోతారు. మనం రాగానే ఆ కార్డు అయ్యో ఆ టయాన్ని మైండ్లో పెట్టుకొని వాడు మళ్ళా పిలవడిక మనం పరిగెడతాం.
మరి దేవుని సన్నిధికి ఎందుకు పరిగెత్తరు? దేవుని సన్నిధికి ఎందుకు అంత నిర్లక్ష్యంగా వస్తున్నారు? ఏమండి చూడండి, కొందరు మానుకున్నట్లుగా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మాట చూద్దాం. అందరికీ తెలిసిన మాటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము కదా, ఎక్కడండి ఇది? 24 వచ్చిన. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటను సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురిగొల్పుకొనవలనని ఆలోచింతుము. కొందరు మానుకుంటున్నారు, వాళ్ళకిలాగా మీరు చెయ్యొద్దు. సమాజముగా కూడుట, దేవుని సన్నిధికి రావటం మానుకోవద్దు. సంఘ సభ్యుడు అయితే, నువ్వు సంఘంలో చేరిస్తే నువ్వు దేవుని సన్నిధికి రావటం మానుకోకూడదు. హలో వినండి, అలా మానుకోవటం పాపం. నువ్వు ఒక బిడ్డను స్కూల్లో చేర్చావు, వాడు ఆ స్కూల్ స్టూడెంట్. నువ్వు సంఘములో చేరావు, మారు మనసు పొందానంటున్నావు, బాప్తిసం పొందానంటున్నావు. పొందావు, బాప్తిసం పొందావు అనేదానికి నేను సాక్ష్యం, కానీ మారు మనసు పొందావు అన్నదానికి నేను సాక్ష్యం కాదు, నాకు తెలియదు. దేవుని సన్నిధిలో నీవే సాక్ష్యం. మారు మనసు పొందినావా? ఏమా మారు మనసు పొందావా? మారు మనసు అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు. గత జీవితంలో చేసినవి మారు మనసు పొందిన తర్వాత చెయ్యకుండా వాక్యానుసారమే బ్రతకటం మారు మనసు. వాక్యానికి విరుద్ధమైన ఒక్క కార్యం కూడా నీ జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘము నీ జీవితంలో, నీ ఇంటికన్నా ఇంపార్టెంట్ సంఘము. సంఘ పరిస్థితులను యోచించాలి, ఆలోచించాలి. బాధ్యత కలిగిన విశ్వాసులు అలా చేస్తారు. సంఘంలో పని ఉంది అంటే, సంఘంలో మనం పనిచేసేటప్పుడు, వ్యవసాయం గారు, సంఘంలో మనం పనిచేసేటప్పుడు మాటలు పడాలి, మాటలు వస్తాయి. ఎందుకంటే మెచ్యూర్ కాని మైండ్ కలిగిన విశ్వాసులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో అంటారు, అప్పుడు నవ్వుకోవాలి మీరు. ప్రభువా స్తోత్రం, నాకు ఒక గొప్ప ఆశీర్వాదం మరొకటి ఇచ్చావు. వాళ్ళు ఏదో అన్నారని నువ్వు ఇక సంఘాన్ని సంఘ పరిచర్యను మానేస్తే, సంఘాభివృద్ధికి తోడ్పడకుండా నువ్వు జీవిస్తే, దానికన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు ఈయన ఎంతమంది ఏమన్నారు తెలుసా? ఆమోస్ని కొట్టబోయారు, తిట్టబోయారు. ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చి ప్రకటన చేస్తున్నావని అవమానపరిచారు. మరొక ఆ యాజకులు, ప్రవక్తలు అసలు ఆమోసం చెప్తాను భయంకరంగా దూషించారు, సాడీలు చెప్పారు. అయినా ఆ తెకోవా నివాసి అయినటువంటి ఆమోసు ఆ ఇశ్రాయేలీల మధ్య దేవుని వాక్యము చెప్పటం మానుకోలేదు, పాపాన్ని ఖండించటం మానుకోలేదు. ఆ రోజు మనం కొత్త నిబంధనలో బాప్తిసమిచ్చు యోహాను, ఇదిగో చూడండి పాపాన్ని ఏ విధంగా ఖండించాడో అదే విధంగా చూడండి మరణమైనా సరే ఇక్కడ ఆమోసు పాపాన్ని ఖండిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఆమోసు పాపాన్ని ఖండించాడు. ఆమోసు తన ప్రజలను రక్షించడానికి భారంతో ఉన్నాడు. క్రొత్త నిబంధనలో బాప్తిసమిచ్చు యోహాను ఆ విధంగా దేవునికి ఇష్టపడ్డాడు. చూడండి, మీరు ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి.
ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలము చేతను పట్టుకొని లాగుదురు. ఒక కాలం వస్తుంది, ఆ రోజు మీకు ఆ భయంకరమైన శిక్ష వస్తుంది. హల్లెలూయా. ఆ రోజు రాకముందే నువ్వు మార్పు చెందాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు చూడండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. చూడండి, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక ఏందంట, ఫలింపని ప్రతి చెట్టును, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని ప్రతి చెట్టు, చెట్టు అంటే మనుష్యుడికి సాదృశ్యం. మాయ్ వినండి, మీరు ఫలించకపోతే మీరు అగ్నిలో పడవేయబడతారు. అంటే ఈ తాత్కాలికమైన జీవితాన్ని మీరు చూసుకోమాకండి. అబ్బో ఇక్కడ ఎంత ఎర్రవీగుతున్నారు తెలుసా, నాకేంటి ఏందంటే ఆ పాస్టర్కి పని పాటలేదు, పాతను అంటాడు, మీకేంది? ఫలించే జీవితం లేదు, ఫలించే జీవితం లేదు. ఫలించటం అంటే ఆత్మఫలములు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి ఆ ఫలింపు వస్తుంది. దేవుని మందిరానికి వచ్చిన వారికి ఉంటుంది, వాక్యం వినేవారికి ఉంటుంది, వాక్యాన్ని అనుసరించేవారు ఫలిస్తారు. నీకు వాక్యమే వినవు, ఏమండి, వాక్యం వినవు, వాక్యం వినే మనసు లేదు నీకు అసలు. అమ్మాయి, మీరు ఎలా ఫలిస్తారు? ఎలా ఫలిస్తారు? ఫలించని ప్రతి చెట్టు అగ్నిలో పడవేయబడును. ఒక కాలం వస్తుంది, ఆ కాలము సాతానుడు మిమ్మల్ని పట్టుకుంటాడు, మిమ్మల్ని వదిలిపెట్టడు. అది రాకముందే నువ్వు ఫలించాలి, దేవుని మందిరములో ఫలించాలి. దావీదు అంటాడు, నేను పచ్చని చెట్టు వలె యెహోవా మందిరములో, ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరములో ఉన్నాను అంటాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం, పచ్చని చెట్టు వలె నువ్వు దేవుని సంఘంలో ఉండాలి. సంఘము చాలా ప్రాముఖ్యమైంది. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు అపోస్తలుడైన పౌలు, ఎలా ఉండాలో మనం చెప్తాడు. చూడండి 14వ వచనం, ఎన్నో అధ్యాయం, 2వ అధ్యాయం, 2వ అధ్యాయము. అమ్మా, వక్ర జనము మధ్య మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చెప్పండి గట్టిగా, మీరు ఎలా ఉండాలి? అందరు చెప్పాలి. నిరపరాధులుగాను, నిష్కళంకులుగాను, అనింద్యులైన దేవుని ఏమన్నాడు? సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చెడు. ఇప్పుడు మనం దేవుని కుమారులు అంటే ఏం చేయాలి? సనుగులు మానాలి, సంశయాలు మానాలి, అనుమానాలు మానాలి. అవునండి, కొంతమందికి భలే అనుమానాలు. భార్య మీద భర్తకు అనుమానం, ఎటుపోతున్నా చూస్తుంటాడు. భర్త మీద భార్యకు అనుమానాలు,
ఈరోజు కాపురాలు కూలిపోవటానికి కారణం ఏంటి? 100 కుటుంబాలుంటే కనీసం 90 కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నాయి. నాకు తెలిసినంతవరకు 90, మీకు తెలిస్తే ఇంకెన్నో. ఎందుకంటే ఎప్పుడు గొడవలే. ఆ ఇంట్లో ఎప్పుడు చూడండి సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు. ఒకరోజు బాగుంటే ఇంకో రోజు గందరగోళంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆ ఇంట్లో ఒకవేళ ముసలోళ్ళు కానీ అత్తమామలు బతుకుంటే అంతకన్నా శర పురుషుడికి మరొకటి ఉండదు. వాళ్ళు గబాలను చచ్చిపోతే ఆ ఇంట్లో కొంచెం సమాధానంగా ఉంటుంది. వారు బతుకున్నారంటే ఆ ముసలోళ్ళ విషయంలో ఈ సమాధానం లేకుండా పోతుంది. భార్యాభర్తల మధ్య అండి నేను చూశాను, ఎన్నో చూశాను, అనుభవంతో చెప్తున్నాను, వినండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. 90% కుటుంబాల్లో సమాధానం లేదు. ఏమండి, కుటుంబాలు పాడవుతున్నాయి. కారణం ఏమిటంటే ఈ సంశయాల మూలానే, ఈ సనుగుల మూలానే. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఈ భయంకరమైన లోకములో ఈ పాపపు మనుషుల మధ్య మీరు ఎలా ఉన్నారంటే నిరపరాధులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిష్కలంకులుగా ఉండాలి, అనిత్యులుగా ఉండాలి. దేవుని కుమారులగునట్లు లేకపోతే దేవుని కుమార్తెలగునట్లు ఎలా ఉండాలి? సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినములు నాకు అతిశయ కారణము కలుగును. మీరు ఎలా ఉన్నారంట? జీవవాక్యము చేతబుచ్చుకొని, అంటే జీవవాక్యానుసారంగా బ్రతుకుతూ ఆకాశమందు నక్షత్రాల వలె మీరున్నారట. హల్లెలూయా. నక్షత్రాల వలె. నక్షత్రము ఎంత వెలుగుతో ఉందో, నక్షత్రం ఎంత వెలుగును ఇస్తుందో, అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు మీరు లోకమునకు, మత్తయి 5:5 చదవద్దులండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు మిమ్మల్ని చూసి లోకం నేర్చుకోవాలి. అందుకనే సంఘములోనికి వస్తే, వాక్యం వింటే, సంఘములో క్రమంగా ఉంటే, సంఘములో ప్రార్థన ఉంటే, విశ్వాసంలో ఐక్యతగా ఉంటే మీ జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడతాయి. ఏదైనా సనుగులు, ఎవరైనా సనుక్కుంటే, ఎవరైనా నీ మీద సాడీలు చెప్తే, ఎవరైనా నిన్ను అవమానపరిస్తే అవి దీవెనలుగా తీసుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. రోషానికి వెళ్తే కాదు. దేవుని సువార్తలో నేను పడిన అవమానాలు భయంకరం. నన్ను కొట్టారండి సువార్త చెప్తుంటే. దేవుని సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ సువార్త చెప్పే నన్ను బయటికి పిలిచి ఎక్కిరితన్నాడు ఒకడు. దేవునికి స్తోత్రం. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత ఆ తన్నినతనే నాకు వచ్చి, పాస్టర్ గారు క్షమించండి, నేను తప్పు చేశాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. నువ్వు తన్నిన రోజు నుంచి నీ కోసం ప్రార్థన చేస్తానే ఉన్నానయ్యా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అది ప్రారంభ దినాలవి. 35 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. ఎంతోమంది అవమానపరిచారు. చాలామంది ఇటు సాయంత్రానికి 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చుకొని వండుకొని తింటున్నాడు, ఈ పని బాగుందనేవాళ్ళు. నేను వచ్చిందేమో భారంతో, తీర్మానంతో. ఎన్నో అవమానాలు,
సంఘం ప్రభువుని నమ్ముకుంటే అవమానాలే. ప్రభువును అవమానపరచలేదా? యేసు ప్రభు మీద ఉమ్మేయలేదా? యేసు ప్రభును కొరడాలతో కొట్టలేదా? యేసు ప్రభు మీద తల మీద ముళ్ళ కిరీటం పెట్టలేదా? ఇది దెయ్యాలు పట్టిన వాడు అనలేదా? ఇప్పటికీ యేసు ప్రభు మీద అనేక భయంకరమైన కథనాలను రాస్తూ ఉన్నారు. భయంకరమైన కథనాలు. వాడెవడో ఒకడు 2 మేకులు సిలువలో పీక్కోలేకపోయాడు, ఆడట్ట దేవుడు అయ్యాడు. అరే, లోక కళ్యాణం కొరకు యేసు ప్రభు మన రక్షణ కొరకు వచ్చినప్పుడు ఆయన అవి పీక్కోలేక కాదు, అలా జరగాలి. ఒక ఆయన సమాధానం బాగా పెట్టాడు. కృష్ణుడు ఎట్లా చచ్చిపోయాడా? ఎవడో ఒకటి చిన్న బాణం వేస్తే కదా చచ్చిపోయింది. అదేనా? ఏదో మొత్తానికి. మరి ఆ చిన్న బాణానికి తట్టుకోలేడా? ప్రభులారా, ప్రియులారా, దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఇప్పటికీ యేసుని అవమానపరుస్తూనే ఉన్నారు. హలో, వినండి. ఇప్పుడు తెకోవా గ్రామవాసి అయినటువంటి ఆమోసుకు ఎన్ని అవమానాలు! నీవు భత్యము నీ ఊరికెళ్ళి సంపాదించుకో, ఇక్కడ భత్యం కోసం వచ్చావా అని అవమానపరచు. భత్యం అంటే తిండి కోసం. ఏడ తిండి కోసం వచ్చావా? నీకు అక్కడ లేక తర్వాత వస్తుంది పాఠం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాటలు మీరు వింటున్నారు కదా. అందుకనే మనకు ముఖ్యము సంఘము. సంఘానికి ప్రాధాన్యత ఇవ్వండి. సంఘానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళే నిజమైన విశ్వాసం. సంఘానికి ప్రాధాన్యత ఇవ్వని వారు నిజమైన విశ్వాసులు కాదు, వాళ్ళు అబద్ధపు విశ్వాసం. వాళ్ళు వేస్ట్. కనుక ఈ రోజు నుంచైనా మీరు దేవుని కొరకు, పరిచర్య కొరకు మీ సహకారం అందించాలి. నేను చేయలేని పని మీరు చేయాలి. ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు కనుక మీరు చేయాలి. మీకు దేవుడు శక్తినిచ్చాడు. సువార్తను చెప్పవలసిన భారము దేవుడు మీ మీద ఉంచాడు. మిమ్మల్ని రక్షించింది అందుకే. ఆయన అంత కష్టపడి ప్రాణం పెట్టింది. ఆయన సిలువ వేయబడి శ్రమలు అనుభవించింది. ఎందుకంటే నీవు ఆయన పని చేస్తావని, ఆయన ఇచ్చేది తిని బాగా విశ్రాంతి తీసుకుంటావని కాదు. వింటున్నారా? మీరు ఆయన పని చేయటానికే ఆయన మిమ్మల్ని రక్షించాడన్న సంగతి మర్చిపోమా. చాలా గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. ఆమోసు భారం చూడండి. యోదయా దేశంలో ఉన్న ఆ ప్రాంతంలో తెకోవా గ్రామంలో ఉన్న ఆమోసు ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఆయన దేవుని మాటలు అందిస్తున్నాడు. దేవుడు పొమ్మన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఇంకా తర్వాత మనం 7 విషయాలు చెప్పాలి మీకు. ఇప్పుడు ఒక్క విషయమే చెప్పాను. ఇంకా 6 విషయాలు చెప్పాలి. ఈ 6 విషయాలు ఖచ్చితంగా గుర్తు చేయండి. వచ్చే వారం చెప్తాను. కనుక ఆమోసు ఎంత గొప్ప తీర్మానం కలిగిన వాడో, తన హృదయాన్ని ఏ విధంగా స్థిరపరుచుకున్నాడో దేవుని పని కొరకు. చూడండి, తన లాభాన్ని వదిలిపెట్టి ఆ పశువుల కాపరిగా ఆ తేనెను లేక ఆ మేడి పండ్లను ఏరుకొని ఆ జీవనం సాగించే ఆ జీవితాన్ని వదిలిపెట్టి దేవుడు పిలిచాడు గనక ఆ పిలుపునందుకొని వచ్చాడు. చూడండి ఒక్క మాట, 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లని. అమజ్యా ఏమన్నాడు?
చాలా హీనంగా మాట్లాడాడు, చాలా భయంకరంగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఈయన ఇచ్చే సందేశం చూడండి. అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లని, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడు పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలుకు ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చెను. ఇకంతా వదిలిపెట్టి నా జనులకు నీవు ప్రవచనం చెప్పు, వారి పాపాన్ని గురించి ఖండించు, వారికి సత్యాన్ని బోధించు అని చెప్పి దేవుడే ఆమోసుతో చెప్పాడు కనుక ఆమోసు సమస్తాన్ని వదిలిపెట్టి ఇశ్రాయేలు దేశానికి వచ్చి అక్కడ శ్రమలు పడుతూ, నిందలు పడుతూ, కష్టాలు అనుభవిస్తూ కూడా సువార్త చెప్తున్నాడు. ఎంత భయంకరంగా ఉన్నారు ఆ రోజుల్లో ప్రజలు, ఏమండి, ఎంత భయంకరంగా ఉన్నారు. తాగుడు, వ్యభిచారం ఎంత విచ్చలవిడి వ్యభిచారం. స్త్రీలు పురుషులు త్రాగుడు, సుఖాలు అనుభవించే గృహాలు నిర్మించుకున్నాడు. దేవుడు పంటనిస్తే, దేవుడు సకాలంలో వాళ్ళకి వర్షాలు ఇచ్చి పంటలు బాగా పడుతుంటే ఆ పంటలను వారు పండించుకొని వాటి ద్వారా వారు వ్యక్తిగత సుఖాన్ని అనుభవించడానికి దేవుడిచ్చినటువంటి ఆ దీవెనను పోగొట్టుకుంటున్నారు, వ్యక్తిగత సుఖాన్ని అనుభవిస్తున్నారు. దేవుని కొరకు చేసేది లేదు, దేవునికి ఇచ్చేది లేదు, దేవుని మందిరాన్ని కట్టేది లేదు. ఏమండి, ఏదో కొన్ని బలులు అర్పిస్తున్నారు కానీ ఆరాధన చేసేది లేదు, దేవునికి తమ హృదయాల్ని అర్పించలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేదు, తప్పులు ఒప్పుకోలేదు, పాపానికి క్షమాపణ పొందలేదు. ఆ పరిస్థితుల్లో ఆమోసు వెళ్ళి ఖచ్చితంగా ఖండితమైన బోధ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది. మందిరానికి వచ్చి కూర్చున్నంత మాత్రాన దేవుడు సంతోషించడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ క్యారెక్టర్, మీ జీవితం మార్చుకోండి. సనుగులు మానండి, సంశయాలు మానండి, అంతరంగంలో ఉన్న విభేదాలు తీసేసుకోండి. ఏమండి, సంపూర్ణమైన ఆ ప్రేమ కలిగిన మనస్సును మీ హృదయంలోనికి తీసుకురండి. ద్వేషాలు, పగలు, విభేదాలు వాటన్నిటిని వదిలిపెట్టండి. వ్యభిచార సంబంధమైన ఆలోచనలు వదిలిపెట్టండి. మత్తు పానీయాలను వదిలిపెట్టండి. లేకపోతే రేపు దేవుడు వచ్చినప్పుడు గొప్ప శిక్ష పొందుతాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు విషయంలో నమ్మకంగా జీవించండి. మందిరం ఎడల ఆసక్తి కలిగి, ఆరాధన అంటే మందిరం అంటే సంఘం ఎడల ఆసక్తి కలిగి, సంఘ సభ్యులుగా మీరు చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. తర్వాత చెప్తాను, వచ్చే వర్తమానంలో చెప్తాను మీ బాధ్యతలు ఏమిటో. అలాగూ మీరు చేయండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. అందరు తలలు వంచాలి, ప్రార్థనలు ఏకీభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.